ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు 816 పనులని 231,70,80,000 ప్రారంభించారు. వాటిలో 60 పనులని 60 రోజుల్లో 41,32,00,000 339 పనులు యాక్చువల్గా కేవలం 60 రోజుల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్కి మనందరినీ పిలవటం, ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం నిజంగా ఇది ఒక చరిత్ర. అంటే తక్కువ సమయంలో కేవలం 60 రోజులు అన్నీ కూడా చేయించాను, చాలా తక్కువ సమయంలో చాలా పనులు. కానీ అంతకంటే వేగవంతంగా ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు రోడ్లు చేశారు. శ్రీధర్ రెడ్డి గారి గురించి నేనేం చెప్పండి, నాకంటే మీ అందరికీ తెలుసు. అతను పట్టుదలకి మారిపోయారు. ఏదైనా పట్టుకుంటే అది అయిందాక వదలడు, మమ్మల్ని కూడా పట్టుకుంటే వదలడు. నేను చెప్పాను, ఆ బీసీ భవన్, అంబేద్కర్ భవన్, నేను సెక్రటరీతో మినిస్టర్తో మాట్లాడాను, చేస్తా ఉన్నారు. నువ్వు లెటర్ ఇస్తే అయిపోతుంది, బ్యూరో అధికారితో ఫాలోఅప్ చేసుకోమంటే వెంటనే దాన్ని ఫాలోఅప్ చేసుకొని ఫైల్ వాళ్ళ దగ్గర ఉంది, త్వరలో దాన్ని ఇస్తారు, త్వరలో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే బ్రిడ్జి పెట్టేపాలెం దగ్గర బ్రిడ్జి అడిగారు, దాన్ని కూడా వీలైన తొందరలో శాంక్షన్ చేసి చేస్తామని సభా సందర్భంగా రూరల్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఒక్కటే, గత ప్రభుత్వం మీకు తెలుసు అనేక అవకతవకలు చేసి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక అనేక అవకతవకలతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్లన్నీ సిఎఫ్ఎంఎస్ ద్వారా వేరే వాటికి మళ్ళీ చేశారు. ఈ రోజు కూడా మున్సిపల్ శాఖకి 3,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయి. 3,000 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయి, అక్కడ లేవు, అవన్నీ దారి మళ్ళీ చేశారు. ఒక లెక్క పక్క లేకుండా. అయితే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని నేను అడిగాను, సార్ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ట్యాక్సెస్ వాళ్ళు వదిలేస్తాం, వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి డిసెంబర్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళు మొన్న ఏప్రిల్ 1 నుంచి ఇస్తామన్నారు. అయితే దానికి సంబంధించి కొన్ని టెక్నికల్ అంటే కొంచెం రేపు ఎల్లుండో విడుదల చేయబోతున్నారు. రేపు ఎల్లుండో ఆ సిఎఫ్ఎంఎస్ గ్రీన్ ఛానల్ చేస్తున్నారు. గ్రీన్ ఛానల్ అంటే ఏ మున్సిపాలిటీకి వచ్చిన డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధంగా. అసలు మున్సిపాలిటీస్ ఏర్పడితే అవి సమరిపాలన. పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ అక్కడ ఎలక్టెడ్ బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ట్యాక్స్ వేసుకోవచ్చు, వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు. వాళ్ళ అవసరాలు అంటే ఎక్కడ రోడ్డు అవసరం, ఎక్కడ వాటర్ అవసరం, ఎక్కడ కమ్యూనిటీ హాల్ అవసరం, అది సమరిపాలన. కానీ గత ప్రభుత్వం అవన్నీ వదిలేసింది.